హాయ్ అండి. ఇదిగోండి మా అమ్మమ్మ దగ్గరకైతే మేము వచ్చాము. ఈమెకైతే 102 సంవత్సరాలు. అయితే మా అమ్మమ్మ అయితే ఇదిగోండి మేము ఎంతో దూరంలో ఉంటాము, అయినా కూడా వచ్చినప్పుడు మమ్మల్ని గుర్తుపడతా ఉంటుంది. మేము ఎవరం అంటే చెప్పిద్ది అనమాట. అయితే ఈమె ముందు చాలామంది చనిపోయారు, కూతుర్లు అల్లుళ్ళు అందరూ చనిపోయారు, మనవాళ్ళు మనవరాళ్ళు చాలామంది అయితే చనిపోయారు. నన్ను ఎప్పుడు దేవుడు తీసుకెళ్తాడా అంటూ ఉంటుంది ఎప్పుడు. అదిగోండి చూడండి. చెప్పు ఏంటి? అదిగో చూడండి మా అత్తగారిని అడుగుతుంది సుల్తానమ్మ బాగుందా అని. బాగుంది బాగుంది. చూసారా ఎలా గుర్తుపెట్టి ఎలా అడుగుతుందో. మా అత్తగారిని అడుగుతుంది అనమాట. మా అత్తగారు అంటే వీళ్ళ మేనకోడలు. చెప్పు ఇంకేంటి? నల్లటబ్బాయా? నల్లటబ్బాయి అంటే మా మామయ్య గారండి. చెప్పు. నల్లటబ్బాయి ఆ అబ్బాయా నీ కొడుకు? నీ కొడుకు నల్లటబ్బాయి నీ కొడుకు. గుర్తులేడా నరసింహారావు? నరసింహారావు గుర్తులేడా? గుర్తులేడా? చూసారా ఎలా అడుగుతుందో. అన్ని ఆరాలు అన్ని గుర్తేను. మళ్ళీ కాసేపటికి అడిగిద్ది అనమాట. అన్ని పేర్లు అడుగుతుంది. ఇగోండి వెళ్ళిన అబ్బాయా? సుల్తానమ్మ కొడుకు. సుల్తానమ్మ కొడుకు. నరసింహారావు తెలుసా? నరసింహారావు తెలుసా? ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు నరసింహరావు? ఎక్కడున్నాడు నరసింహరావు? ఎక్కడున్నాడు? నరసింహయ్య ఏడి? ఏమయ్యాడు? ఏడి మావయ్య ఏడి? చెప్పు. నరసింహయ్య ఏమయ్యాడు? చెప్పేదమ్మా అది నాకు. అమ్మ ఏమేడ్చేదమ్మా? కొడుకు చనిపోయాడని చెప్పి బాగా బాధపడుతుందండి. ఆమెకి పెద్ద కొడుకు అనమాట మా మామయ్య గారు. ఆమె కూతుర్లు కానీ కొడుకులు కానీ మనవాళ్ళు మనవరాళ్ళు ఆమె ముందు చాలామంది చనిపోయారు. చనిపోయినప్పుడు అక్కడికి తీసుకెళ్ళండి అని చెప్పి 5వ తరం అనమాట. 5 తరాల వాళ్ళు ఉన్నారు ఈమెకి. అయితే చనిపోయినప్పుడు తీసుకెళ్ళండి అని చెప్పి బాగా గోల్ చేస్తుంది. తీసుకెళ్తే బాగా ఏడుస్తుంది అనమాట. ఎదుగోండి నన్ను దేవుడు ఎప్పుడు తీసుకెళ్తాడా అంటుంటుంది మాటకు ముందు. కానీ ఈమె ముందైతే చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. అదిగో చూసారా ఈగలు వాళ్ళతోనే ఇసురుకుంటా ఉంది.